వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ వాణిజ్య పంటలు, ఆహార పంటలపై మద్దతు ధరను పెంచడం జరిగింది. పెరిగిన ఎంఎస్పీ రేట్ను తక్షణమే దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇందుకు గాను భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. కిసాన్ మోర్చా అధ్యక్షులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులు పెరిగిన మద్దతు ధరపై హర్షం వ్యక్తం చేస్తున్నారని, మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు 14 రకాల పంటలపై మద్దతు ధరలను పెంచడం జరిగిందని, తద్వారా రైతులకు ఎంతో లబ్ధి చేకూర్చడం జరిగిందని, అందుకు రైతులందరూ ప్రధాని వెంటే నడుస్తున్నారని తెలియజేశారు. మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, అధికంగా రైతులే ఉన్నారు కాబట్టి రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలను గత 10 సంవత్సరాల్లో చేయడం జరిగింది. అందులో భాగంగా యూరియా, ఆధునిక వ్యవసాయాన్ని అందించడం, పెట్టుబడి సాయం, సాయిల్ టెస్ట్, కిసాన్ క్రెడిట్ కార్డ్, ఇంకెన్నో కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తద్వారా రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసే కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లింగారెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ ముదిరాజ్, ఓబీసీ అధ్యక్షులు గడ్డం కాశీనాథ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగిరాములు, పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్, హవేలీ గణపూర్ మండల అధ్యక్షులు వదలపర్తి శ్రీనివాస్, నాయకులు కొండన్ సుభాష్, చంద్రగౌడ్, పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోష్, బీజేపీ నాయకులు కల్కి నాగరాజు, ఆకుల రాము, బక్క రవి, శివ, మధు, దుర్గాప్రసాద్, శంకరయ్య, అంకం శ్రీనివాస్, ఆంజనేయులు, బబ్లు, రాహుల్, రైతు సంఘ నాయకులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. మన దేశంలో అత్యధికమైనటువంటి జనాభా వ్యవసాయం మీద ఆధారపడుతుంది. మన దేశం ఆర్థికంగా అభివృద్ధి జరగాలంటే ముఖ్యంగా వ్యవసాయ రంగం అభివృద్ధి జరగాలి. వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు పండించినటువంటి పంటకు మద్దతు ధర కల్పించాలని చెప్పేసి 2014 పూర్వం ఏదైతే మద్దతు ధర ఉండేనో ఆ మద్దతు ధరను కేవలం 10 సంవత్సరాలలోనే రెట్టింపు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వానికి. రైతు లేనిదే రాజ్యం లేదు. ఈ రైతే దేశానికి వెన్నుముక. రైతు అన్ని విధాల బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలని రైతాంగానికి చేసినటువంటి కృషి ఎనలేనిది. సాయిల్ టెస్ట్ అయితేనేమి, యూరియా అయితేనేమి, అనేకమైనటువంటి రంగాలలో నరేంద్ర మోడీ గారు రైతులకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా రైతు యొక్క పండించినటువంటి పంటకు మద్దతు ధర ఏదైతే ఉన్నదో మరి నిన్నటి రోజు 14 రకాల ధాన్యాలకు మద్దతు ధరను పెంచడం జరిగింది. ఎవరు ఏ రైతు అడగలేడు, ఎక్కడ కూడా ధర్నాలు చేయలేరు, ఎక్కడ కూడా రాస్తారోకోలు చేయలేరు. ఎవరు అడగక ముందు కూడా మరి రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మరి రైతాంగానికి 14 రకాల పంటలకు ముఖ్యంగా మన జిల్లాలో చూసుకున్నట్టయితే వరి కావచ్చు, పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఈ విధమైనటువంటి పంటలు పండిస్తారు. మరి ఈ పంటలకు కూడా మంచి మద్దతు ధర ప్రకటించడమే కాకుండా రైతు పండించినటువంటి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బుతోటే ఈ కొనుగోలు సెంటర్లు కూడా నడుస్తూ ఉన్నాయి. కొనుగోలు సెంటర్లో ఏదైతే కొనుగోలు చేస్తున్నారో ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులతోనే నడుస్తూ ఉన్నది. మరి రైతుల ఖాతాల్లోకి వచ్చే డబ్బులు కూడా నరేంద్ర మోడీ గారు నేరుగా రైతుల ఖాతాల్లోకి వేయడం జరుగుతూ ఉన్నది. మరి రైతాంగం అంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా రైతుల యొక్క ఆదాయాన్ని ఇంకా పెంపొందించేటటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం చేయబోతున్నది. కాబట్టి దానికి మద్దతుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటానికి ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తాలో మరి కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఈ విషయాలన్నీ కూడా రైతులకందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి కోరుతూ మరి భారత్ మాతాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.